ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కాకినాడ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గం, మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట గ్రామాలను ఆయన సందర్శించనున్నారు. ముంపుకు గురై 10 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్న వరద బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించనున్నారు. అనంతరం వరద ముంపు గ్రామాల్లోని వ్యవసాయ భూములను పరిశీలించి పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. ఇక అధినేత పర్యటన సందర్భంగా పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా పిఠాపురం చేరుకోనున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం కొత్తపల్లి మండలం నాగులాపల్లి చేరుకుంటారు. తర్వాత రమణక్కపేట వెళ్తారు. అక్కడ బాధితుల్ని పరామర్శిస్తారు. నాగులాపల్లిలో ఉన్నారు ప్రస్తుతం మా కరెస్పాండెంట్ హరీష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, అదేవిధంగా ఏలేరు వరద నష్టం జిల్లాలో ఎంత తీవ్రంగా ఉంది, ఈ అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. బిందు, ఏలేరు వరద ప్రభావం అంటే చాలా రేర్గా వస్తుంది. ఏలేరు వరద ప్రవాహం 2007లో వచ్చింది, 2012లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు 2024లో బీభత్సం సృష్టించింది కాకినాడ జిల్లాలో అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 నియోజకవర్గాల పరిధిలో 9 మండలాలు అతలాకుతలం అయిపోయాయి. దాదాపు 1,00,000 ఎకరాల వరకు ఈ పంటలన్నీ ముంపు బారిన పడ్డాయని చెప్పొచ్చు. ప్రధానంగా వరి 60 నుంచి 70 వేల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది ఈ ప్రాంతంలో. మొత్తం పంట పాలు పోసుకుని గింజ గట్టిపడే దశలో వచ్చిన ఈ వరద మొత్తం పంట పొలాలన్నీ ముంచెత్తింది. ముఖ్యంగా ఒక పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో 25,000 ఎకరాల్లో ఈ వరి పంట దెబ్బతిందని అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా అయితే అధికారులు 35,000 మంది వరకు రైతులు ఈ పంట నష్ట బారిన పడ్డారని అంచనా వేశారు. ఎందుకంటే 3 రోజుల పాటు చేలలోనే వరద నీరు ఉండిపోతే అది ఎందుకు పనికిరాదని చెప్తున్నారు. దీంతో ఖరీఫ్ సీజన్లో దాదాపు కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరి పంట మొత్తం పూర్తి స్థాయిలో దెబ్బతిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎకరాకి 25,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టున్నారు. మరోవైపు రైతు భరోసా సహాయం కూడా ఇక్కడ రైతులకు అందే పరిస్థితి లేదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్, అప్పటి సీఎం వైఎస్ జగన్ రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం రైతులకు చాలా త్వరగా అందించేవారు ప్రతి ఏడాది. ఈసారి ఆ పరిస్థితి కూడా లేదు. దీంతో అప్పో చేసిన పెట్టుబడులు కాస్త గంగపాలైపోయాయి, ఏలేరు వరద పాలైపోయాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు కాకినాడ జిల్లాలో 9 మండలాల పరిధిలో అటు పెద్దాపురం నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం మొత్తం 3 నియోజకవర్గాల పరిధిలో 25,000 మంది రైతులు దాదాపు పూర్తిగా ఇప్పుడు ఈ పంట నష్టం ప్రధానంగా జరిగింది. ఓవరాల్గా చూస్తే 35,000 మంది వరకు వస్తారు. అదేవిధంగా పంట కూడా 80,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. వీటిలో వాణిజ్య పంటలు కూడా ఉన్నాయి. ప్రత్తి ఉంది, మిరప ఉంది, అదేవిధంగా మొక్కజొన్న ఉంది. ఏలేరు నుంచి ఒక్కసారిగా విడుదలైన వరద భారీగా రావడంతో కాలువలు గండ్లు పడిపోయాయి చాలా చోట్ల. దాంతో అటు పెద్దాపురం నియోజకవర్గం, ఇటు పిఠాపురం నియోజకవర్గం, అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఏలేరుకు అనుసంధానంగా ఉన్న కాలువలు పూర్తిగా గండ్లు పడడంతో వరద బీభత్సం జరిగింది. పెద్ద ఎత్తున వరద, దాదాపు 4 టీఎంసీల నీరు ఈ వరద రూపంలో బయటికి రావడం జరిగింది. దీంతో ఈ ప్రాంతాలని అతలాకుతలం అయిపోయాయని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది నాగులాపల్లి, కొత్తపల్లి మండలం నాగులాపల్లి గ్రామం. ఇప్పటికీ ఇంకా వరద నీరులోనే ఈ గ్రామం అంతా ఉందని చెప్పొచ్చు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి సైతం ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ వరద నీటిని దాటుకుని గ్రామంలోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి రానున్నారు. ఇక్కడ ప్రాంతాలను పరిశీలించి ఇది ఒక ప్రధాన కాలువ, మామూలుగా చెప్పాలంటే సాగునీటి కోసం ఏర్పాటు చేసిన కాలువ ఇది. ఈ కాలువ ఉప్పొంగడంతో మొత్తం ఈ ప్రాంతంలో కొన్ని 100 ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే మరికొద్దిసేపట్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడికి రానున్నారు. వచ్చి ఈ ప్రాంతాలను పరిశీలించి పంట ప్రభావం ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి బాధితులతో మాట్లాడతారు. ప్రధానంగా వారికి ఊరట కలిగిస్తారు. ఎందుకంటే ఆయనే ఆ రైతుల తరపున ప్రధాన గొంతు ఎలుగెత్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. నష్టపరిహారం గురించి ఒక్కొక్క ఎకరాకు దాదాపు 40,000 రూపాయలు చెల్లించిన రైతులు కోలుకోలేని పరిస్థితి ఇక్కడ ఉంది. మొదట పిఠాపురం హెలిప్యాడ్ దగ్గర, పిఠాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గర ఆయన దిగి మాధవపురం ముందు వస్తారు. అక్కడ చాలా ఎత్తున పంట దెబ్బతింది. ఆ ప్రాంతంలో పరిశీలించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అక్కడి నుంచి నాగులాపల్లి చేరుకుంటారు. నాగులాపల్లి నుంచి రమణక్కపేట చేరుకుంటారు. ఈ 3 కూడా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాలు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అంటే దాదాపు 5 రోజులు గడుస్తున్నా ఇంకా వరద నీరంతా ఇదే ప్రాంతంలో ఉంది. ఇంకా బయటకు పోయే పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా వరి 60 నుంచి 70 వేల ఎకరాలు, అదేవిధంగా మొక్కజొన్న, ప్రత్తి, మిరప వాణిజ్య పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ రైతులందరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. పంట నష్ట పరిహారం ముందే చెల్లించాలి, వెంటనే రాజకీయాలకు అతీతంగా పంట నష్ట పరిహారం చెల్లించాలి. ఎందుకంటే అత్యధికంగా కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ. సొంత భూములు ఉన్న రైతుల కంటే కౌలు చేసే రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి. సప్పో చేసి పెట్టిన పెట్టుబడి కాస్త పూర్తిగా ఇప్పుడు వరద నీటి పాలైపోయిందని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకో
ఎదుర్కోవడానికి వీరంతా సిద్ధమవుతున్నారు. నాగులపల్లి మీదుగా ఈ కాన్వాయ్ ప్రయాణించింది. నాగులపల్లి కూడా చాలా మంది రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్ కోసం రాక కోసం ఎదురు చూస్తున్నారు. బిందు. ఓకే హరీష్, థ్యాంక్ యూ.